హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ నాగలక్ష్మి. సో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సారీ ఫర్ ద లాస్ట్ విష్, లేట్గా విష్ చేస్తున్నాను. సో మన ఆడవాళ్ళ కోసం ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా పుట్టడమే ఒక పెద్ద అదృష్టం అని నేను అనుకుంటాను. యాక్చువల్ సో బ్లెస్డ్ టు మీ ఉమెన్స్. ఆ ఫెమినిన్ ఎనర్జీ, ఆ ఫీలింగ్ ఒక వేరేలా ఉంటుంది. సో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఏది కోరుకుంటే దాన్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో నేను ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఈ ఎపిసోడ్ తీసుకొచ్చాను. ఉమెన్స్ డే వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి ఇందులో చెప్పే టెక్నిక్స్. సో ఆడవాళ్ళు మీరు 10 మంది నుంచి గౌరవాలు పొందాలనుకుంటారు. అందరూ మిమ్మల్ని ప్రేమించాలి, ఇష్టపడాలి అనుకుంటారు. అలా అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. బికాస్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ ఇంక్రీజెస్ యువర్ వైబ్రేషన్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో, మీలో తప్పులు ఒప్పులు అన్నిటినీ మీరు యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు డెఫినెట్గా మీరు అందరు మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అండ్ అంతేకాదండి, మీ లైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు ఉండాలనుకుంటున్నారు, ఆ క్వాలిటీస్ని ఒక పేపర్లో రాసుకోండి. మీ హస్బెండ్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, పేరెంట్స్, బ్రదర్స్, లేదా మీ ఫ్రెండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదా మీ చుట్టూతో ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, మిమ్మల్ని ఎలా ప్రేమించాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది, మిమ్మల్ని ఎలా గౌరవించాలి, మీతో ప్రేమగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. సో మీరు ఎలా అనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ అన్నీ రాసుకోండి. మీ మీద నమ్మకం ఉండాలి, ముఖ్యంగా ట్రస్ట్ ఉండాలి, మీకు వాల్యూ ఇవ్వాలి, మీకు గౌరవం ఇవ్వాలి, ఇలాంటివన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్వాలిటీస్తో ఉంటామో అవే మన లైఫ్లోకి వస్తాయి, మనం అట్రాక్ట్ చేసుకుంటామంటారు మేనిఫెస్టేషన్లో. మీరు ఆ క్వాలిటీస్ని ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, సెల్ఫీస్ అండ్ సెల్ఫ్ లవ్. అందరూ సెల్ఫ్ లవ్ను సెల్ఫీస్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. సెల్ఫీస్ అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టైనా సరే వాళ్ళకి మంచి చేసుకోవాలనుకోవడం, అది సెల్ఫ్నెస్. కానీ సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ లవ్ అంటే వేరే వాళ్ళకి, మన వాళ్ళకి ప్రేమిస్తూ, ప్రేమను పంచుతూ, వాళ్ళతో సంతోషంగా ఉంటూనే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మీకంటూ ఒక బౌండరీస్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణగా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆడవాళ్ళందరూ ఇది విని నిజంగానే అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమ్మ అనుకోండి. మీ పిల్లలకి ఏం చేస్తారు? భోజనం తినిపిస్తారు. వాళ్ళకి తినిపించిన తర్వాత మిగతాది ప్లేట్లో ఏదైతే మిగులుతుందో అది మీరు కూడా అలాగే తినేస్తారు. అందరు అమ్మలు చేసేదే కదా. కానీ ఆ పాపో 2 ఏళ్ళ వయసు ఉన్న వరకు పర్లేదు. ఆ పిల్లలు పెద్దలు అవుతున్న కొద్దీ, వాళ్ళు 7 ఏళ్ళ వయసు వచ్చినా కానీ ఆ మిగిలింది తల్లి తింటుంది అనుకోండి, పిల్లలు మీ గురించి ఏమనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, అమ్మ మిగిలింది తినేస్తుందిలే అని అనుకుంటారు. అలాగే వాళ్ళు తిన్నది మిగిలింది వాళ్ళ నాన్నకి ఇస్తారా? ఇవ్వరు. అమ్మకైతే ఇచ్చేస్తారు. ఎందుకంటే అమ్మ తినేస్తుందిలే అన్న నమ్మకం. సో మీరు అలా చేయొద్దు. మీకంటూ ఒక గౌరవం ఉండాలంటే ఇంకొక పిల్లకి తీసుకొని ఫ్రెష్గా పెట్టుకొని చక్కగా కూర్చొని భోంచేయండి. సో పిల్లలు మీకు విలువడం, అలా చేస్తే పిల్లలు మీకు విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఆడవాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఒక జెనెటికల్గానే ఒక ప్రాబ్లం, గిల్ట్ ప్రాబ్లం. అంటే నేను సరిగ్గా నేను ఉన్నానో లేదో, నేను సరిగ్గా అమ్మలాగా అన్నీ చేస్తున్నానో లేదో, నేను జాబ్లో పర్ఫెక్ట్గా పని చేస్తున్నానో లేదో, లేదా ఇంట్లో అన్ని పనులు ఒక వైఫ్గా చక్కబెడుతున్నానో లేదో, ఒక కోడలిగా, ఒక కూతురిగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నానో లేదో అని పరిగెడుతూ ఉంటాము. కానీ ఆఖరికి వచ్చేసరికి మన సొంత పనిని, మన సొంత సంతోషాన్ని ఏం చేస్తే సంతోషపడతామనే విషయాన్ని మర్చిపోతుంటాం. ఈ గిల్ట్ ఫీలింగ్ని మీరు తగ్గించుకుంటే మంచిది. స్టాప్ ఫీలింగ్ గిల్ట్. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మీరు ఎంత ట్రై చేసినా పర్ఫెక్ట్గా ఉండలేరు. సో యాక్సెప్ట్ యువర్ ఇంటెన్షన్. పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేయకండి. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు వదిలేయడం ఓకే. ప్రతిసారి పిల్లలకి కరెక్ట్గా అన్నీ చేసి పెట్టాలని రూల్ లేదు.
ప్రతిసారి హస్బెండ్ చూసుకోవాలని రూల్ లేదు. ప్రతిసారి అత్తమామల్ని, అమ్మ నాన్నల్ని, అక్క చెల్లెల్ని, తమ్ముళ్ళని, బ్రదర్స్‌ని, అన్ని రిలేషన్స్‌ని మీరొక్కరే ఫుల్‌ఫిల్ చేయలేరు. మీరొక్కరే పర్ఫెక్ట్‌గా ఉండలేరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీతో మీకు అందమైన రిలేషన్‌షిప్ మీరెప్పుడైతే డెవలప్ చేసుకుంటారో మీకెవ్వరి అవసరం లేదనిపిస్తుంది. మీకు మీరుంటే చాలనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఇలా మీకు మీరుగా సంతోషంగా ఉంటారో అప్పుడు 10 మంది మిమ్మల్ని కూడా ఇష్టపడతారు. మీ లైఫ్ నిజంగా హ్యాపీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న స్టోరీ ఇదే వీడియోలో చెప్తాను. ఆడవాళ్ళు మీరు నిజంగా ఎక్సైట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఆ దెబ్బ మీద ఇంకో బండరాయి వేసి కొట్టుకుంటామా? ఒకసారి ఆలోచించండి. ఎవ్వరం అలా చెయ్యం. మనం ఏం చేస్తాం? మందు పెట్టుకొని దాన్ని మాన్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఒకసారి వినండి. ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి ఒక 35 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకు 5 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న ఒక మ్యారేజ్ చేస్తారు సంబంధం చూసి. పెళ్లి చేసిన తర్వాత నుంచి అతను చాలా టార్చర్ పెడతాడు ఆమెని. చాలా కష్టాలు పెడతాడు. తాగుతాడు, అసలు ఆమెను గౌరవించడు. కానీ ఆ అమ్మాయి మాత్రం బాగా చదువుకుంది, జాబ్ చేసుకుంటుంది, తన కాళ్ళ మీద తను నిలబడింది. కానీ ఇలా ఉండేసరికి తను ఉండలేకపోయింది. అది ఓర్చుకోలేకపోయింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఓపిక పట్టింది. ఇంకా ఇతను మారడని చెప్పి ఆమె డివోర్స్ తీసుకుంది. డివోర్స్ తీసుకున్న తర్వాత మనసులో ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలనే కోరిక మాత్రం ఆమెకు చచ్చిపోలేదు. సో ఆ మనసులో ఆ లైఫ్ పార్ట్నర్ గురించి తను ఏం చేసిందంటే మళ్ళీ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకుంది. ఈసారి అమ్మ నాన్న కూడా చూడడానికి రెడీగా లేరు. ఆమెనే చూసుకోవడం స్టార్ట్ చేసింది. చూస్తూ ఉంటే ఒక ప్రొఫైల్ ఆవిడికి చాలా నచ్చింది. అబ్బాయి చూసిన వెంటనే నచ్చేశాడు. ఇది నాకు రైట్ మ్యాచ్ అని అనుకుంది. వెంటనే ప్రపోజల్ పంపించేసింది. అదే సాయంత్రం ఆ అబ్బాయి నుంచి రిప్లై వచ్చింది. ఏమనంటే, నాకు కూడా మీ ప్రొఫైల్ చాలా నచ్చింది, మనం కలుద్దామా అనేసి. సో ఆమె ఇంకా ఫుల్ ఎగ్జైట్లో హ్యాపీగా బాగా రెడీ అయ్యి ఒక హోటల్లో ఎక్కడో కలుద్దాం అనుకున్నారో అక్కడికి వెళ్ళింది. అరగంట ముందే వెళ్ళింది. వెయిట్ చేస్తూ ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. అతను దూరం నుంచి చూస్తూ దగ్గరకు వచ్చాడు. ఈమెలో హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇంకా అబ్బాయి దగ్గరకు వచ్చేస్తున్నాడు అనేసి. ఆమె ఎవరినైతే ఊహించుకుందో అలాంటి వ్యక్తి అని చాలా సంతోషపడింది. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చైర్ తీసుకొని కూర్చోలేదు. కూర్చోకుండా ఏమన్నాడంటే, సారీ అండి, మీరు ఫోటోలో వేరేలా ఉన్నారు, నిజంగా వేరేలా ఉన్నారు, సో మనకి సెట్కి అవ్వదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో మనసులో కొంచెం బాధ అనిపించింది. వెంటనే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆ ఫ్రెండ్కి చెప్పింది, ఇలా నేను ప్రపోజల్ పంపించాను, వెంటనే రిజెక్షన్ అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంది, ఎందుకు నీకు అంత తొందర, కొంచెం ఆగలేకపోయావా, అసలు నేను ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, ఒక 3 నెలలు జిమ్కి వెళ్ళి సన్నబడి దాని తర్వాత ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ఇంత తొందర నీకు, ఇప్పుడిప్పుడే డివోర్స్ అయింది, ఇప్పుడే ఇంకో రిలేషన్షిప్ అవసరమా నీకు, లోకమంతా ఏమనుకుంటారు నీ గురించి అని ఇలా అనడం స్టార్ట్ చేసింది. మీకు అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం ఫస్ట్ ఆ ఫ్రెండ్ని కట్ చేసేయండి. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్ మనకు అవసరం లేదు లైఫ్లో. ఓకే, సో ఇక్కడ ఫ్రెండ్ కాదు, తనతో తానే మాట్లాడుకుంది. సో ఎన్నిసార్లు చెప్పండి ఆడవాళ్ళు, మీతో ఇలా మాట్లాడుకున్నారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకున్నారా? ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? నీకు అవసరమా ఇప్పుడు ఇది చేయడం, అవసరమా? నీ మొహం చూసుకున్నావా ఒకసారి, నువ్వెంత లావు అయిపోయావు, ప్రెగ్నెన్సీ తర్వాత ఇలా అలా అనేసి మనల్ని మనం ఎన్నిసార్లు తిట్టుకుంటామో ఆలోచించండి. ఎప్పుడైతే మనిషి తనను తాను ప్రేమించుకొని తనలో తాను సంతోషంగా ఉండడం మొదలు పెడతాడో అప్పుడే తన వైబ్రేషన్ హైగా ఉంటుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ పాజిటివ్గా ఉండి ఎనర్జీ హైగా ఉంటుందో డెఫినెట్గా మీ లైఫ్లో మంచి విషయాలే జరుగుతాయి. ఇప్పుడు ఆవిడ తనను తాను అలా తిట్టుకోకుండా, బాధ పెట్టుకోకుండా, పోతే పోయావులే, నువ్వు కాకపోతే ఇంకెవరో వస్తారు అని చెప్పేసి హ్యాపీగా అదే హోటల్లో తనకు నచ్చిన డిన్నర్ని ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా కూర్చొని తినేసి, నన్ను చేసుకోవాలంటే నీకు అదృష్టం ఉండాలి, నేను ఎంత మంచిదాన్నో నాకు తెలుసు, సో నువ్వు నన్ను చేసుకుంటే నీ లైఫే బాగుపడుతుంది అని అనుకొని ఆవిడ సంతోషంగా అక్కడ భోంచేసి బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సూపర్గా ఉంటుంది కదా.
సో మీ లైఫ్ కూడా బాగుండాలనుకుంటే ఇలా థింక్ చేయండి. ఎప్పుడు ఉమెన్స్ లైఫ్ బ్యాలెన్స్గా ఉండాలనుకుంటారు. ఇన్ అండ్ యాన్ ఎనర్జీ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి అంటారు. సో ఇన్ ఈజ్ ద ఫెమినైన్ ఎనర్జీ, యాన్ ఈజ్ ద మెస్కులైన్ ఎనర్జీ. ఇవాళ రేపు ఆడవాళ్ళలో మగవాళ్ళ ఎనర్జీ అండ్ యాన్ ఎనర్జీ డామినెన్స్ ఎక్కువైపోయింది. నేను కష్టపడాలి, నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు, నేను డబ్బు సంపాదించాలి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఇవన్నీ మంచి విషయాలే. కానీ అప్పుడప్పుడు ఆడవాళ్ళలాగా డిపెండెంట్గా ఉండడం కూడా తప్పులేదు. అప్పుడప్పుడు మన పార్ట్నర్స్ తోటి, మన వాళ్ళపైన, ముఖ్యంగా మగవాళ్ళ మీద, నాన్న మీదో తమ్ముడి మీదో, మన ఇంట్లో మన హస్బెండ్ పైన కానీ అప్పుడప్పుడు డిపెండెంట్గా కానీ ఉండడం తప్పు కాదు. మీరు సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే కింద సెల్ఫ్ లవ్ అని టైప్ చేయండి. ఆడవాళ్ళం డిపెండ్ అని చెప్పేసి డబ్బు నాది కాదు అని ఎప్పుడు అనుకోకండి. అన్ని డబ్బులు మీవే. మీరు ఇంట్లో ఉండి ఎన్నో పనులు చూసుకుంటున్నారు కాబట్టి బయటికి వెళ్ళి అంత హ్యాపీగా అందరూ జాబ్ చేసుకోగలుగుతున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. బ్యూటిఫుల్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మళ్ళీ